హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ విత్ వెస్టీజ్. నేను ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో వెస్టేజ్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హెల్త్ సప్లిమెంట్ ఆయుష్ అంతే లివర్ హెల్త్ క్యాప్సిల్స్ గురించి తెలుసుకుందాం. లివర్ అనగా కాలేయం. ఇది శరీరంలో అన్నిటికంటే పెద్ద అవయవం. ఇది తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది, ఎంజైమ్స్, ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తుంది మరియు విష పదార్థాలని శరీరం నుండి బయటకి పంపుతుంది. మరి లివర్ డిజార్డర్స్ గురించి మనం చూసినట్లయితే మొదటగా హెపటైటిస్ అండి. హెపటైటిస్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా లివరు ఉబ్బి అబ్డామెన్లో పెయిన్ రావడం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. అవి అక్యూట్ హెపటైటిస్ అంటే ఇది వచ్చిన తర్వాత 6 మంత్స్ లోపల నయం అయిపోతుంది. తర్వాత క్రానిక్ హెపటైటిస్, ఇది 6 మంత్స్ కన్నా ఎక్కువగా ఉండి పెయిన్ వలన మనల్ని బాధ పెడుతుంది. తర్వాత ఫ్యాటీ లివర్ డిసీజ్ అండి. అంటే లివర్లో ఫ్యాట్ పెరిగిపోవడం వలన ఈ ప్రాబ్లం వస్తుంది. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. అవి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఇది వస్తుంది. ఇంకోటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది వచ్చేసి ఒబేసిటీ మరియు డయాబెటీస్ వలన వచ్చే అవకాశం ఉంది. తర్వాత లివర్ ఫైబ్రోసిస్. ఈ ఫైబ్రోసిస్ అంటే కొలాజన్ ప్రొడక్షన్ అనేది శరీరంలో ఎక్కువ అవ్వడం వలన ఇది లివర్ డిసీజ్కి దారితీస్తుంది. దీనినే ఫైబ్రోసిస్ అంటారు. ఈ ఫైబ్రోసిస్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే దానినే సిరోసిస్ అంటారు. ఫైబ్రోసిస్కి కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే ఫ్యాటీ లివర్ మరియు హెపటైటిస్ ఈ 2 నయం కాకుండా ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వడం వలన అది ఫైబ్రోసిస్కి దారి తీస్తుంది. లివర్ డ్యామేజ్ స్టేజెస్ మనం చూసినట్లయితే మొదటగా హెల్త్గా ఉండే లివర్లో ఫ్యాట్ చేరడం వలన లివరు ఉబ్బి ఎన్లార్జ్ అవుతుంది. ఇది ఎక్కువ రోజులు కొనసాగడం వలన అది ఫైబ్రోసిస్కి దారి తీస్తుంది. ఈ ఫైబ్రోసిస్ కూడా ఎక్కువ రోజులు అలాగే కొనసాగడం వలన సిరోసిస్కి దారితీసి లివరు బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక లివర్ డ్యామేజ్ లక్షణాలు మనం చూసినట్లయితే అవి జాండీస్ అంటే పచ్చకామెర్లు, అలాగే జీర్ణం అవ్వకపోవడం, ఆకలి మందగించడం, వికారం, వామిటింగ్స్ అవ్వడం, ఉబ్బరంగా ఉండడం, వెయిట్ లాస్ అవ్వడం, జ్వరం, అలాగే మనకి పొత్తి కడుపు రైట్ సైడు నొప్పిగా ఉండటం. ఇలా ఈ లక్షణాలు అనేవి లివర్ డ్యామేజ్ వచ్చినప్పుడు మనకి కనపడతాయి. మరి ఈ ఆయుష్ అంతే లివర్ హెల్త్ క్యాప్సిల్స్లో ఏ ఏ వనమూలికలు ఉంటాయని మనం చూసినట్లయితే ఇందులో సిరైటా ఇది వచ్చేసి డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని చైతన్యవంతం చేసి కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుంది. తర్వాత కుటుక, ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ద్వారా హెపటైటిస్లో వచ్చే నొప్పిని ఇది నివారిస్తుంది. తర్వాత పిపాలి, ఇది లివర్ డ్యామేజ్ ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు లివర్ని రీజనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ లివర్ డ్యామేజీ ఫైనల్ స్టేజ్లో అంటే సిరోసిస్ స్టేజ్లో ఉన్నప్పుడు దీని వలన ప్రయోజనం ఉండదు. తర్వాత ద్రాక్ష మరియు బట్కటాయ, ఇవి 2 కూడా డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని చైతన్యవంతం చేసి కాలేయ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఈ విధంగా ఈ క్యాప్సిల్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లివర్ డ్యామేజ్ని నివారించి లివర్ హెల్తీగా ఉండడానికి సహాయపడతాయి. మరి ఈ క్యాప్సిల్స్ని ఎలా వాడాలి అని చూసినట్లయితే ప్రతిరోజు ప్రొద్దున, మధ్యాహ్నం మరియు రాత్రి 1 క్యాప్సిల్ తిన్న తర్వాత వేసుకోవాలి. ఎవరు వాడకూడదు అని చూసినట్లయితే ఈ క్యాప్సిల్స్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వాడరాదు మరియు గ్యాస్ట్రిక్ అల్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఈ క్యాప్సిల్స్ని వాడరాదు. వెస్టీజ్లో ఈ క్యాప్సిల్స్ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 765 రూపీస్ 60 క్యాప్సిల్స్. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 655 రూపీస్. ఫ్రెండ్స్, మీరు వెస్టేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు, వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ వాడాలనుకుంటున్నవారు, ఇంకా
వెస్టేజ్లో బిజినెస్ కూడా చేయాలనుకుంటున్న వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ మీకేవైనా డౌట్స్ ఉన్నా కూడా వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెస్టేజ్లో ఉన్నటువంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకునేట కొరకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.